హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లడమన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని పేర్కొన్నారు. జూలై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని వెల్లడించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తోంది. ముందున్న వాటిని టచ్ కూడా చేయదు. ఆ ముందున్న ఇప్పుడు బిల్డింగ్ జరుగుతున్నాయో మీరందరూ అందుకోసం మళ్ళీ ఏదో సోషల్ మీడియాలో ఒక రాగానే అట్లేం లేదు. బిల్డింగ్ ని కూలగొట్టి టెంపుల్ వదిలేస్తాం అట్లా ఉంటుంది. సో అక్కడ మనం ఇప్పుడు ఇట్లాంటి డ్రామాలన్నీ కొత్త ఏం కాదు. బిల్డింగ్ వాజ్ డెమాలిష్డ్ ఎర్లియర్. Go ahead with some demolition also. Whatever comes, getting like this. You are trying to manipulate. You could pump photos and video. చూద్దాం మన గూగుల్ మ్యాప్ లో చూద్దాం. అంతేకాదు తాము పేదవాళ్లు చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదు అని కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. పేదల ఇల్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దని రంగనాథ్ అన్నారు. వచ్చే కనుక ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడు అవన్నీ ఆ డ్రామాలో ఉండదు. ఓకే, విల్ సీ నౌ ఎనీ స్ట్రక్చర్ దట్ హాస్ కమ్ అప్ ప్రీవియస్లీ అండ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డ్వెల్లింగ్ వి ఆర్ నాట్ గోయింగ్ ఆన్ అది చూద్దాం. అది మన గూగుల్లో చూసి ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ఇన్ బ్లాక్ అండ్ వైట్. సో మనకు క్లియర్ గా కనబడుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలతో సామాన్యులకు ఊరట లభిస్తోందని అనుకున్న కమర్షియల్ కట్టడాలపై మంత్రి కత్తి వేలాడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు కట్టడాలను హైడ్రా కూల్చేసింది. ఇదే తరహాలో ముందు ముందు కూల్చివేతలు కొనసాగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుకట్పల్లి దగ్గర ఉన్నటువంటి కాముని చెరువుని హైడ్రా అధికారుల బృందం అట్లానే హెచ్ఎండిఏ ఇంకా ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. స్థానికంగా కొన్ని కంప్లైంట్స్ అది రావటం, ఇక్కడ చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నటువంటి కంప్లైంట్ మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చెరువులో మనం చూస్తున్నాం చాలా ఈ ఎఫ్టిఎల్ జోన్ లో పెద్ద ఎత్తున డంపింగ్, అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పూడవటం అనేది, అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు. సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాడి గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే గనక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే గనక డెఫినెట్ గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్ గా గతంలో పర్మిషన్స్ ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్ గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది. సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికి కూడా ప్రజలు కూడా మేము చెప్పాము. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేదా మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జూలై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిని ఎక్కడో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయం. ఆ తర్వాత కట్టింది మనకు క్లియర్ గా గూగుల్ దీంట్లో ఇమేజెస్ లో ఏర్పడుతుంది, మనకు తెలుస్తుంది ఏ బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా క్లియర్ గా డేట్ తో సహా వస్తుంది. సో ఎవరైనా కానీ రాత్రిపూట కట్టుకుని ఎవరు చూడట్లేదు అనుకున్నా కానీ కూడా మనకు అన్ని కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఇంకా హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పేదవాళ్ల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మేడ్చల్ జిల్లా కుకట్పల్లి మండలం మూసాపేట్ ఖైతలాపూర్ పరిధిలో కాముని చెరువుతో పాటు మైసమ్మ చెరువుని పరిశీలించారు నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారని, చెరువులను అనుసంధానంగా ఉండే కాలువల కబ్జాపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నిన్న హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో ఆ ఏరియానంతా కూడా పర్యటించి వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించారు. కాముని చెరువులో మట్టి పోసిన వారిని
వదిలిపెట్టలేదని, చెరువులో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామంటూ సందర్భంగా రంగనాథ్ మీడియాతో ఈ విషయాన్ని హెచ్చరించడం జరిగింది. చెరువు కబ్జాపై స్థానికులు సంఘటితమై ఫిర్యాదు చేయడమే కాకుండా చెరువుని కాపాడడంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని చెప్పడం చాలా శుభ పరిణామం అంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. హైడ్రా 2024 జూలైలో ఏర్పడినటువంటి వ్యవస్థ, అప్పటి నివాసం ఉంటే ఆ నివాసాల జోలికి హైడ్రా వెళ్ళదంటూ కూడా కమిషనర్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన తెలియజేయడం జరిగింది. అయితే ఈ నిబంధనలు వాణిజ్య సముదాయాలకు వర్తిస్తుంది అని మాత్రం స్పష్టం చేయడం జరిగింది నిన్న మీడియా ముందు. అలాగే సంబంధిత ప్రభుత్వ విభాగాల అనుమతున్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్ళదంటూ కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామంటూ కూడా కమిషనర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాముని చెరువు, మైసమ్మ చెరువు పరిసరాలు, నివాసిత చెరువులు కబ్జా కాకుండా చూడాలంటూ కూడా రంగనాథ్ విజ్ఞప్తి చేయడం జరిగింది స్థానికులకు. అనంతరం మైసమ్మ చెరువుని పరిసరాలను కమిషనర్ పరిశీలించి కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చేటువంటి వరద కాలువ పనులు పూర్తి చేయకుండా అక్కడ వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టడం పట్ల రంగనాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 17 మీటర్ల వెడల్పుతో తలపెట్టిన వరద కాలువను పూర్తి స్థాయిలో వెంటనే నిర్మాణ సంస్థలను సూచించారు. వరద కాలువను మళ్లించడం వల్ల దిగువన ఉన్నటువంటి సబ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలు వర్షాకాలంలో మునిగిపోయాయని స్థానికులు రంగనాథ్ కి ఫిర్యాదు రూపంలో ఈ విషయాన్ని తెలియజేశారు. వచ్చే వర్షాకాలానికి ఆ ఇబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువుల మధ్య ఉన్నటువంటి వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చూడాలంటూ కూడా స్థానికులందరూ కూడా కమిషనర్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కాలనీలు మునిగిపోకుండా పబ్లిక్ ఈ సమస్యలు ఎదుర్కోకుండా చూడాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. హైడ్రా ఏర్పడ్డ తర్వాత అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి వాటిపైనే మేము కూల్చబోతా ఉన్నాము. అంతకు ముందు కన్స్ట్రక్షన్ అయి ఉన్నటువంటి వాటిని కూల్చబోము అంటూ మాత్రం రంగనాథ్ ఈ విషయాన్ని మీడియా ముందు అఫీషియల్ గా తెలియజేయడం జరుగుతుంది. రవితేజ్, అంటే హైడ్రా ఏర్పడక ముందు నిర్మించుకున్న ఇళ్లను కూల్చమంటున్నారు, మరి మొన్నటి వరకు కూల్చిన ఇండ్ల సంగతి ఏంటి? ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుమతులు ఇయ్యనప్పటికీ కొన్ని భవనాలని వీళ్ళు నిర్మాణం చేయడము, అలాంటి వాటినే కూల్చేశామంటూ మాత్రం కమిషనర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో చెరువులని కబ్జా చేసి బఫర్ జోన్లలో నిర్మాణం చేసి అది కూడా అనుమతులు లేకుండా వీళ్ళు ఆ నిర్మాణాలు చేపట్టడం కారణంగానే వీటన్నిటిని కూడా కూల్చాల్సి వచ్చింది అనే దానిపై కూడా క్లియర్ గా ఆ విషయాన్ని నిన్న మీడియా ముందు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తను మాట్లాడిన విధంగా హైడ్రా 2024 జూలైలో ఆవిర్భవించిందని, అప్పటికే నివాసం ఉంటే ఆ నివాసాల జోలికి హైడ్రా వెళ్ళదని, ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించది అంటూ మాత్రం స్పష్టం చేయడం జరిగింది. అలాగే సంబంధిత ప్రభుత్వ విభాగాల అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్ళదు అంటూ మాత్రం దీంట్లో క్లియర్ గా అతను మెన్షన్ చేయడం జరిగింది. ఇల్లీగల్ గా వాటిని కబ్జా చేయకుండా ప్రభుత్వ అనుమతులు పొంది అన్ని ప్రాపర్ గా ఉన్నట్టయితే వాళ్ళ జోలికి వెళ్ళము అంటూ మాత్రం క్లియర్ గా తెలియజేయడం జరిగింది. హైడ్రా పనితీరు తొందరలో మళ్ళీ మొదలు పెట్టబోతా ఉన్నారని మాత్రం రంగనాథ్ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.